రోషన్ ఖాన్, రోషన్ అంతే కదా, రోషన్ ఖాన్, మీరు సూపర్ సార్, బత్తాయి గాళ్ళకి అర్థం కాదు సార్. ఏం అన్ని అర్థమవుతాయి బ్రదర్. వాళ్ళకి ఏంటంటే మన దగ్గర దోసుకున్న సొమ్ముని వాడు వాళ్ళకి వాట్సాప్ చిల్లర వస్తాడు. వాడు ఎవడో ఉంటాడు ఢిల్లీలో, వాడు ఢిల్లీ ఏమంటారు ఈ ఐటీ సెల్ అంటారు, బీజేపీ ఐటీ సెల్. వాడు నిర్ణయిస్తున్నాడు ఏది వైరల్ చేయాలి, ఏది ఎట్లా ఏం చేయాలి, ఎవరి మీద ఎంత చెత్త నింపాలి, ఇవన్నీ వాడు చెప్తాడు. వాడు చెప్తే వీడు పోస్ట్ పెడితే వీనికి ఎన్నో పైసలు ఇస్తారు. ఈలో పేడ్ బ్యాచ్ అంతా కలిసి ఇట్లా మన దగ్గర దోసుకున్న సొమ్ములకి వెళ్ళి ఈ మీడియా ఐటీ సెల్ని ఈ మీడియాని మెయింటైన్ చేసి పొద్దుగాలు వేస్తే ఇక ప్రాపగండా నడిపిస్తారు. ఇక్కడ బిట్ కట్ చేసి అది ఇక రాహుల్ గాంధీ పప్పు అంటాడు, లేకపోతే మోడీ ఇట్లా అన్నాడు రా అంటే వాళ్ళకి నచ్చిన బిట్ కట్ చేసి చెత్త నింపుతారు. కానీ ఇప్పుడు ఒకప్పుడు ఈ సోషల్ మీడియాకి ఇంత అలవాటు కానప్పుడు వాడు మీడియాను కంట్రోల్లో పెట్టుకొని అట్లా చేస్తే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. ఇప్పుడు ప్రజలు చాలా అవేకన్ అయిపోయారు, ఏది తప్పు రైట్ గ్రహిస్తున్నారు, ప్లస్ దాని కౌంటర్గా చెప్పే వాళ్ళు కూడా ఎక్కువ మంది అయ్యారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు చేసినట్టుగా ప్రాపగండా చేస్తే చెల్లుతలేదు. ఇప్పుడు ఎవ్వరు అనకముందే కదా వాడిని ప్రియా చౌదరి లాంటి ముండల్ని పొద్దుగాలేసి తిడుతున్నారు. సో ఒకప్పటి లెక్క లేదు సోషల్ మీడియాలో. ఇప్పుడు బ్యాలెన్స్, ఇప్పుడు వాళ్ళ దుష్ప్రచారాలను గుడ్డిగా ఇష్టమైనట్టు చెప్తామంటే వాడు ఇంటలేడు. గుడ్, దట్ ఈస్ గుడ్. పట్టెం సుధాకర్, థ్యాంక్ యూ. సో అదే మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. లాస్ట్లో కూడా ఉందన్నమాట. చాలా ఉన్నాయి. సురేష్ మన ఏమంటున్నారు? నిన్న జగిత్యాలలో పెద్ద తప్పు జరిగింది బ్రదర్. అరే లోకల్గా ఉండి సీనియర్స్ గౌరవించకుండా నాటకాలు చేస్తూ ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ వాడు బీజేపీ కనిపించడం జరుగుతుంది. చూద్దాం బ్రదర్, జగిత్యాల అనేది ఒక డిఫరెంట్ సినారియో. ఆయన ఆయన సీనియర్ లీడర్, ఆయన పేరేంది, మర్చిపోతుంది. సో ఆయన జీవన్ రెడ్డి. సో జీవన్ రెడ్డికి ఎన్నో అవకాశాలు ఇచ్చిండ్రు. ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచిండు తప్ప మిగతా ఒక్కటి కూడా గెలవాలి. మరి ఏం చేయమంటావు? మళ్ళీ టికెట్ ఇస్తే గెలుస్తాడా? అతి నిజాయితీ పనికి రాదు. అర్థమైందా? ఫస్ట్ గెలవాలి, ఏ దారన్న పట్టుకుని గెలవాలి. గెలిచినాక ఇక అలా ఎంత మంచి చేస్తావు ఎంత చెడు చేస్తావు అనేది తర్వాత ముచ్చట. పైసలతోటి రాజకీయం అయిపోయింది. ఆ రోజులు కాకుండా ఒకప్పుడు ఆయన ఎవరు ఖమ్మంలో ఆయన పేరేంది, ఆయన సినిమా వస్తుంది కదా, అట్లాంటి వాళ్ళు ఒకప్పుడు ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. చంద్రబాబు నాయుడు దాన్ని నాశనం చేసిండు, ఆ వ్యవస్థని. పైసల రాజకీయం చేసిండు. దాని తర్వాత కేసీఆర్ ఇంకా అరెస్ట్ చేసిండు. ఇలా చిన్న సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ అన్నిటికీ పైసలు ఖర్చు పెట్టి పైసలు వస్తేనే గెలిచే స్థాయికి తీసుకొచ్చారు. అంటే పైసలు ఉన్నోడి పోటీ చేసే స్థాయికి తీసుకొచ్చారు. మరి అన్నప్పుడు ఏం చేయాలి? మరి పైసల రాజకీయం చేసినప్పుడు మరి గద్దల దగ్గర తీయాలి, పెద్దోళ్ళకి మంచి రాబిన్ హుడ్ లాగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. అట్లా చేయకపోతే వాడికి వెళ్తున్నాడు. ఎంత టాలెంట్ ఉన్నోడైనా ఇవాళ పైసలు లేనోడు వాడు ఎంత ప్రజా ఇది అదని చెప్పినా గెలుస్తున్నాడు ఆవిడని నాకు చెప్పారు. అడ్డిమారి గుడ్డి చెప్పాల జయప్రకాష్ నారాయణ ఒకసారి గెలిచిండు, మళ్ళీ గెలవమని చూద్దాం. కమ్యూనిస్టులు ఎందుకు చచ్చిపోతున్నారు? బికాజ్ వాళ్ళు పైసలు వంచే పరిస్థితులు లేరు. సో అన్నప్పుడు నేను నిజాయితీగా ఉంటా అంటే మరి ఏం చేస్తావు? పార్టీకి విధేయుడిగా ఉంటే ఎమ్మెల్సీ వస్తే తీసుకో, కథం. ఎండ్ ఆఫ్ ద డే పైసలు ఖర్చు పెట్టు, గెలిచినాక కొన్ని ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయి. అది ఇప్పుడున్న రాజకీయం నడుస్తున్నది. ఇది ఎల్లకాలం ఇట్లుంటుందా? ఉండకపోవచ్చు. ప్రజలు చైతన్యం అయిపోయి దీనివల్ల మనకే నష్టం జరుగుతుందని గ్రహిస్తే, ప్రజలు చిల్లర తీసుకోకపోతే, పైసలు ఖర్చు పెట్టడం అవసరం లేకపోతే మళ్ళీ మంచి రోజులు వస్తాయి కావచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న ఫేజ్ అయితే ప్రజలు పైసలు తీసుకొని ఓట్లేస్తున్నారు అన్నప్పుడు వాడు వంచినప్పుడు నువ్వు వంచాల్సి వస్తున్నది. పంచకపోతే నీకు ఓట్లేస్తలేరు. మనం ఏం చేయలేము దానికి. ఓకే, కాబట్టి ఆయనకు పార్టీని పట్టుకొని ఉంటే ఉండని, లేదు నువ్వు పైసలు గంతేందుకు బ్రదర్. ఇప్పుడు ఆయన జీవన్ రెడ్డి గారికి అంత టాలెంట్ ఉందనుకుందాం, ఇండిపెండెంట్గా పోటీ చేయ. ఇప్పుడు ఆయన ఉండే ఆదిలాబాద్లో, సిర్పూర్లో, ఆయన పేరు మర్చిపోతే, బీఆర్ఎస్లో. ఆయన టికెట్ రాలేదని కాంగ్రెస్లో, ఫస్ట్ బీఆర్ఎస్లో ఉండే, అంతకుముందు కాంగ్రెస్లో లేదని గుర్తులేదు. సో ఆయన బీఆర్ఎస్లో టికెట్ రాకపోతే బీఎస్పీ తరఫున పోటీ చేసి గెలిచిండు. గెలిచినాక మళ్ళీ తీసుకున్నాడు కేసీఆర్. జో జీతా వయి సికందర్. అర్థమైందా? కాబట్టి నువ్వు ఆ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ పోటీ. ఇప్పుడు కాంగ్రెస్లో చాలా మంది టికెట్ రాలే. ఇవాళ ఇండిపెండెంట్ గంతమందికి గన్నెందుకు వచ్చినాయి? కాంగ్రెస్లో టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ పోటీ చేసి గెలిచారు. ఇక వీళ్ళు లేకపోతే గెలవలేని పరిస్థితి ఉంది అంటే ఏం చేస్తాడు? ఏ పార్టీ వాడైనా కళ్ళకి అద్దుకొని తీసుకుంటాడు. నెక్స్ట్ టైం వానికి గెలిచే అవకాశం ఇవ్వనుకుంటే వానికి టికెట్ ఇస్తాడు.
పైసలు ఖర్చు పెట్టుకొని గెలిచే అవకాశం ఉండి అంకిస్తారు. ఎండ్ ఆఫ్ ద డే వాడు పార్టీ గెలవాలి, వాడికి ప్రభుత్వం ఉండాలి, వాడు పరిపాలన చేయాలని ఉంటుంది వాళ్ళకి, ఏ పార్టీ వాడికైనా. ఉన్నప్పుడు నీకు గెలిచే సత్తా ఉంటే తప్పకుండా నిన్ను ఆదరిస్తారు. బీజేపీకి ఎవడు గతి లేడు కాబట్టి వాడు ఎవడొచ్చినా తీసుకుంటాడు. కాంగ్రెస్ అట్లా లేదు కదా పరిస్థితి. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆయనకు నిజంగా పార్టీ సిద్ధాంతం ఐడియాలజీ మీద ఉంటే అట్లనే పట్టుకొని ఉంటే మరి రేవంత్ రెడ్డినో రాహుల్ గాంధీనో ప్రసన్నం చేసుకుంటే చిన్నదో పెద్దదో పదవి ఇస్తారు, అయిపోయింది. ఇక నాకు టికెటే కావాలి, ప్రత్యక్ష పాలిటిక్సే ఉంటా, నేను ఎమ్మెల్యేగాను ఇంకోటి ఎంపీగా ఉంటా అంటే మరి అందుకు తగ్గట్టుగా నీకు శక్తియుక్తులు ఉంటే కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే సొంతంగా ఇండిపెండెంట్గా పోటీ చేసుకో, లేకపోతే వేరే పార్టీలకు పోయి పోటీ చేసుకో. సింపుల్.